ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సెప్టెంబర్ మాసంలో చివరి దినాలకు వచ్చాము. ప్రభు గడిచినటువంటి నెలలన్నీ కూడా తన కృప చేత మనందరినీ కూడా ఈ రీతిగా ఆత్మీయంగా విశ్వాస జీవిత ప్రయాణంలో బలపరుస్తూ తన వాక్యము చేత అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ బుద్ధి చెబుతూ తన మార్గంలో నడిపింప చేస్తూ ఉన్నటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ జూమ్ లో అందరూ కలుసుకోవటము, ఈ రీతిగా ఆత్మీయత మనందరం కలిగి ఉండటానికి జ్యోతి ప్రయాసపడుతూ జరిగిస్తున్నటువంటి జూమ్ ని దేవుడు మరి ఎక్కువగా బలపరచులాగున, అంత మాత్రమే కాకుండా ఇంకా అనేకులు కూడి వచ్చి ఈ జూమ్ జరుగుతున్న సమయంలోనూ, అలాగే ఈ వీడియో అప్లోడ్ చేయబడినప్పుడు అనేకులు దీని ద్వారా మేలు పొందుకొనున్నట్లును దేవుడు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ జ్యోతి కూడా మరి ఎక్కువగా బలపడి ఈ రీతిగా నడిపించటానికి కావలసినటువంటి శక్తి, చక్కని ఆరోగ్యము దేవుడు అనుగ్రహించునుగాక. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. 15 నిమిషాల్లో మనం ముగించుకోవటానికి దేవుడు అనుమతించునుగాక. ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అయిపోతా ఉంది, ప్రార్థనలకు సమయం తగ్గిపోతా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 15-20 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. నా దాంట్లో ఇప్పుడు కరెక్ట్ గా 8:35, నేను 45-50కి ముగించేస్తాను. మన జీవితంలో అనేక సార్లు మనము మన సన్నిహితులతోనూ మన పిల్లలతోనూ అనేకులతో మనం ఒక మాట సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా ఏదైనా పొరపాటు లేకపోతే సరి అయిన మార్గంలో లేనప్పుడు తరచుగా మనం వాడే పదం ఏంటి అని అంటే, నన్ను చూచి నేర్చుకో, నాలా ఉండటానికి ప్రయత్నం చేయి, నన్ను అనుసరించు అన్నటువంటి మాటలు మనము చెబుతూ ఉంటాం. ఇది పరిపాటి. ఎందుకు అనంటే, వారు కూడా మనం ఏ రీతిగా అయితే అభివృద్ధి చెందాము, లేకపోతే ఘనపరచబడుతూ ఉన్నాము, లేకపోతే అనేక విషయాల్లో మనము ఇతరులకు మాదిరిగా ఉన్నాము అన్నటువంటి విషయాలు వారికి బోధించాలి, వారికి నేర్పించాలి అని మన ఉద్దేశం. చాలా మంచిది, ఇది తప్పని నేను అన్నాను. కానీ మొట్టమొదటిగా విశ్వాసులముగా, క్రైస్తవ బిడ్డలముగా, రక్షించబడినటువంటి వారముగా, ఆ రక్షణ అనుభవంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మనందరము కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటి అనంటే, నిజంగానే మన విశ్వాసాన్ని క్రీస్తు అనబడేటువంటి బండ మీద కట్టబడిందా, లేక ఇసుకలో కట్టబడినటువంటి ఆ ఇల్లులాగా ఉందా? స్థిరంగా నిలబడే విశ్వాస జీవితంలో క్రీస్తులో నిజంగానే మనం కట్టబడ్డామా? కట్టబడితే ఆ మాట సరి అయింది. కట్టబడకపోతే, ఒకవేళ ఇసుకలో కట్టబడిన ఇల్లులాగా, ఇదిగో గాలి వచ్చింది, వర్షం పడ్డది, తుఫాన్ వచ్చింది, ఇల్లు కూలిపోయింది అన్నటువంటి జీవితంలో ఒకవేళ మనం ఉంటే, ఈ మాట మన జీవితానికి అన్వయించదు, అది సరికాదు. ఆ మాట ఉపయోగించటానికి మనం ఏమాత్రము కూడా అర్హులము కాదుగా ఈ రాత్రి మనము గమనించాం. మనల్ని మనం పరీక్ష చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనకొక హెచ్చరిక మాట, లేకపోతే ఒక సాక్ష్యము ఒక వ్యక్తి ద్వారా లేఖన భాగాల్లో నుంచి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అదేంటి అనంటే, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తను పలికినటువంటి శ్రేష్టమైన మాట. కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 11వ వచనంలో ఈ మాట చెబుతాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి, బాగా ఎరిగిన మాట, అనేక సార్లు మనము కంఠతవాక్యంగా చెబుతూ ఉంటాం. ఆ మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అని ఉంటది అక్కడ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి మాట. ఎవరైనా పలకగలరా, ఇలాగ చెప్పగలరా అన్నటువంటిది నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ పౌలు అయితే ఇక్కడ చాలా దృఢమైనటువంటి విశ్వాసంతో
చెబుతూ ఉన్నాడు. అందుకు కారణం ఏంటి అని అంటే, పౌలు నేను ఇందాక చెప్పినట్లుగా ఇదే కొరింథీయులకు పత్రిక రాస్తూ 10వ అధ్యాయంలో ఆ మాటలు 4వ వచనంలో ఉన్నాయి. ఏది 10వ వచనాన్ని 4వ వచనాన్ని 10వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే బడ ఆ బండ మీద ఆ ఆ అక్కడ వారు తమ విశ్వాసాన్ని స్థిరపరచుకుండం చూస్తాం మనం. పౌలు జీవితంలో అదే జరిగిందా? ఈ మాట పలకగలగటానికి బలమైనటువంటి కారణం ఏంటి? అసలు ఎలా చెప్పగలిగాడు ఈ మాట అని అంటే, పౌలు ఎన్కౌంటర్‌ని, అంటే యేసుక్రీస్తు ప్రభువులు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును సంధించినప్పుడు ఎలా సంధించబడ్డాడు? అసలు ఏంటి? ఎలా జరిగింది? ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక మాట చూస్తే 3వ వచనంలో, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని వచ్చేటువంటి జీవితము అతనిది. అంటే సంఘాలను హింసించటంలో, క్రీస్తును నమ్మిన బిడ్డలను అవమానాలు పాలు చేయటము, లేకపోతే చిత్రహింసలు పెట్టటము, వాళ్ళను జైళ్ళలో వేయటము, వాళ్ళను కొట్టటము, అవమానించటము, ఇలాంటివి ప్రాణాధారముగా చేసుకున్నాడంట. ఎలా ఉంది? అది 9వ అధ్యాయంలో ఆ మాట చక్కగా పలికాడాయన. ప్రాణాధారము అంటే తనకు అదే ఇష్టం. అది చెయ్యకపోతే ఆ రోజు అతనికి నిద్రే రాదు. సంఘాన్ని హింసించని రోజు అతనికి లేనే లేదు. క్షణమైతే అసలు లేదు. అంతగా ప్రభువును గాయపరచి, ప్రభువును ఆహ్, గాయపరుస్తూ ఉన్నటువంటి వాడు. ప్రభువును అని ఎందుకు అంటున్నానంటే, ప్రభు బిడ్డలను, ప్రభు సంఘాన్ని బాధ పెడుతూ ఉన్నాడాయన. కాబట్టి ప్రభువుకే ఆ బాధ. అందుకే ఆ 9వ అధ్యాయంలో సౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. లేఖలు, ఆర్డర్స్ తీసుకున్నాడు. ఇంకా నేను అనేక మందిని సంధించాలి, చిత్రహింసలు పెట్టాలి, జైళ్ళలో వేసేయాలి. ఆ ఆ పత్రిక, ఆ ఆర్డర్స్ నాకివ్వండి అని ఒక చేత్తో కత్తి తీసుకున్నాడు. ఒక చేత్తో ఆ పేపర్స్, లెటర్స్, ఆర్డర్స్ పట్టుకొని ప్రయాణమైపోతూ ఉన్నాడు దమస్కు మార్గంలో. వెళ్తూ ఉండగా అనేకులున్నారు అక్కడ. ఆయనతో పాటుగా కొంతమంది ఉన్నారు. కానీ ఎవరికీ తెలీదు. యేసు పరిశుద్ధాత్మ దేవుడు సౌలును సంధించాడు. పిలిచాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని. నేను ఇందాకన్నాను, ప్రభువును హింసించాడు. ఎస్, ఇక్కడ సంఘాన్నైతే చిత్రహింసలు పెట్టాడు కానీ ఆ హింస అంతా కూడా ఎవరిది అని అంటే ప్రభుదే, క్రీస్తుకు. అందుకే ఆయన అంటున్నాడు, నీవేళ నన్ను హింసించుచున్నావు. పేరు పెట్టి పిలిచాడు, సౌలా, సౌలా అని. అక్కడ సౌలు యొక్క ఆ వెంటనే తన యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే, ఆ 5వ వచనంలో, 9వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ప్రభువా, ఇంగ్లీష్ లో మై లార్డ్ అని ఉంటది. తను తనకు తెలియకుండానే ప్రభువు సంధించినప్పుడు, మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు పట్టుకున్నప్పుడు, సౌలులో జరిగినటువంటి మొట్టమొదటి ఇది ఏంటి అనంటే, ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనే క్రీస్తు అనబడిన బండ, ఈయన మీదనే సంఘము కట్టబడుతుంది, అది స్థిరమైన సంఘము. మై లార్డ్ అని ఒప్పుకున్నాడు. ప్రభువా అని అన్నాడు. అన్నప్పుడు వెంటనే ప్రభువు కూడా ఎవరని సమాధానం చేయాలి? నేను ఎవరో కాదయ్యా, నీవు హింసించుచున్న యేసును. ఏ సంఘం అయితే యేసు సంఘము అని పేరు పెట్టుకున్నారో, వాటినైతే నువ్వు చిత్రహింసలు చేస్తూ ఉన్నావో, అందులో ఉన్న విశ్వాసులను అవమాన పాలు చేస్తూ ఉన్నావో, ఈడ్చుకొని వెళ్ళి బయట రాళ్లతో కొట్టి చంపి జైలులో వేసి హింసలు చేస్తూ ఉన్నావే, ఆ క్రీస్తును నేనే. నన్నే నీవు చిత్రహింసలు పెట్టింది, నన్నే నీవు అవమానము చేసింది, నన్నే నీవు హింసించింది అని అన్నాడు. అక్కడికో ఆగిపోక కిందికి వస్తే
పౌలు జీవితంలో, సౌలు జీవితంలో జరిగింది ఏంటనంటే, ఆ 9వ వచనంలో అతడు 3 దినములు ఆ మహా అద్భుతమైనటువంటి ఆ ప్రకాశాన్ని చూచి, క్రీస్తు మహిమను చూచి, అతని చూపు కోల్పోవటము. ఆ తర్వాత అతడు 3 దినాలు అన్నపానములు లేమియు పుచ్చుకొనకుండెను. ఎందుకు అనంటే, ఎందుకు అన్నపానాలు తీసుకోలేదు అనంటే, ఎప్పుడైతే క్రీస్తు తనను సంధించాడో, తను అక్కడ సౌలుగా మరణించాడు. సౌలుగా చనిపోయాడు. చనిపోయాడు. చనిపోయాడు కాబట్టే 3 దినాలు ఆహారం ఏమీ పుచ్చుకోకుండా అలా ఉండిపోయాడు. ఆ తర్వాత 18వ వచనానికొస్తే, అదే 9వ అధ్యాయం 18వ వచనానికొస్తే, అప్పుడే ఎప్పుడు అననీయ ప్రార్థన చేసి అలా చెబుతూ ఉన్నప్పుడు, అప్పుడు అంటే సౌలులో కూడా ఆ పాప క్షమాపణ అవన్నీ జరిగిన వెంటనే అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతనికి దృష్టి కలిగింది. ఈ దృష్టి ఏది అనంటే, బండ మీద కట్టబడిన క్రీస్తు సంఘపు దృష్టి. సంఘాలను సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘాలనైతే నాశనం చేయటానికి, కూలగొట్టడానికి ఆ లేఖలు తీసుకొని, ఆర్డర్స్ తీసుకొని, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ప్రాణాధారముగా కలిగి ప్రయాణం చేశాడో, అదే సౌలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలుగా మార్చి, అతని కన్నుల నుంచి తనలో ఉన్నటువంటి ఆ పొరలన్నీ కూడా రాలిపోగా దృష్టి కలిగింది. ఇది ఏ దృష్టి అనంటే, సంఘ స్థాపన దృష్టి. అందుకే దేవుడు అన్నాడు అక్కడ, నేను నీతో ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నా మాటలు నీకు అనుగ్రహిస్తాను, నేను ఎక్కడికి పంపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళు, వారితో మాట్లాడు, నిన్నెవరు ఏమీ అనరు అనే ఒక వాగ్దానం ఇచ్చి, ఆ సౌలుగా ఉన్నటువంటి పౌలును ప్రభు సంధించి స్థిరపరచి, బండ మీదనే కట్టబడిన విశ్వాసిగా పౌలును స్థిరపరిచాడు. ఎలా మనం దీన్ని అన్వయించుకుంటాము అనంటే, ఒకసారి స్- పౌలు తన జీవితంలో తను ఈ మాట కొరింథీ పత్రిక రాస్తూ ఎలాగైతే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, జాగ్రత్తగా గమనించాలి, నడుచుకొన్న ప్రకారము కాదు, నడుచుకొని ఆపేయలేదు, నడుచుకొనుచున్నాడు. ఇంకా అలాగే ప్రభువులోనే స్థిరంగా ప్రయాణం చేస్తున్నాడు. రక్షించబడిన దినము నుండి, దమస్కు మార్గంలో క్రీస్తు సంధించిన దినము నుండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను పట్టుకున్న దినము నుండి ఇలాగా తను ఆయనలోనే, ఆ బండ మీద కట్టబడిన క్రీస్తు సంఘపు విశ్వాసములోనే కొనసాగుతూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అందుకు నా జీవితంలో జరిగింది ఆయన ఎక్కడ నేను చేయలేదు ఈ రక్షణ కార్యము, లేకపోతే నేను ఏది చేయలేదు అని అంటాడు. మరి ఎలా జరిగింది? ఇంత స్ట్రాంగ్ గా తను ఎలా ఉండగలిగాడంటే, గలతీయులకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 20వ వచనంలో శ్రేష్టమైనటువంటి సాక్ష్యం మరొకటి ఇస్తాడు. ఎలా నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను అని అంటే, ఆ మాట చదువుతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నా జీవితంలో రక్షించబడిన దినమున మనము నిజంగా మన ఆత్మ పరీక్ష చేసుకొని ఆలోచిస్తే, నేను సిలువ వేయబడ్డాను. ఎక్కడ సిలువ వేయబడ్డాను? సిలువ వేయబడవలసింది ఎక్కడా అనంటే, క్రీస్తుతో సిలువ వేయబడాలి. క్రీస్తుతో సిలువ వేయబడితే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. అందుకే సౌలు అక్కడ చనిపోయాడు. అందుకే ఆహారం పుచ్చుకోలేదు. ఎలాగైతే ఆ 20వ వచనంలోనే కిందికి వస్తే, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని అన్నాడు. అంటే క్రీస్తు ఏ రీతిగా అయితే తిరిగి లేపబడ్డాడో, లేపబడిన తరువాత ఆ ఆ శక్తితో
ఇకను నేను జీవిస్తూ ఉన్నాను. ఇది నా శరీరము కాదు, క్రీస్తు కొరకు. ఎందుకంటే నా శరీరాన్ని క్రీస్తుతో సిలువ వేశాను, సిలువ వేసుకున్నాను. సిలువ వేసుకున్నాను కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. అందుకే ఆయన అన్నాడు, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు కిరీటం ఉంచబడింది. ఎంత ధన్యత కలిగినటువంటి మాటలు పౌలు చెప్పటానికి కారణం ఏంటంటే, తన ఎన్కౌంటర్ జరిగినప్పుడు క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘపు విశ్వాసములో, స్థిరత్వములో కలిగి జీవించాడు. మనము గాలి కొట్టుకొని పోయే కొన్ని శ్రమలు వచ్చాయా, దేవుడే లేడు. కొంచెం సంపాదించామా, అబ్బో దేవుణ్ణే మర్చిపోతాం. రెండూ మనకు ఇబ్బందులే. శ్రమ వచ్చిందా, దేవుడు లేడు అని అంట. కాబట్టి అలా ఉండకూడదు. ఎలాగ చెప్పబడుతున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అని అంటే, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక రాస్తూ అక్కడ తన శ్రమలు చెబుతాడు. ఎక్కడ? 11వ అధ్యాయంలో. యేసుక్రీస్తుతో సిలువ వేయబడ్డాను అంటే, యేసుక్రీస్తు సిలువలో ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎందుకొరకు అని అంటే, నిన్ను నన్ను రక్షించటానికి. ఇప్పుడు నేను క్రీస్తుతో సిలువ వేయబడిను, శ్రమలు పొందాను. ఆ శ్రమలు ఏంటో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 11వ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 మధ్యలో నుంచి చూస్తే, సరే 23 అంతా చదివితే కిందికి వస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని నేను మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, చనిపోయే స్థితి వరకు వెళ్ళాను. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు 3 సార్లు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి బగళ్ళు సముద్రములో గడిపి తిని. ఏం శ్రమలండి! అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైనను ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ఈ కింది వరకు చూస్తే అతను పడ్డ శ్రమలు, క్రీస్తుతో సిలువ వేయబడ్డాడు కాబట్టి శ్రమలు అనుభవించడానికి స్థిరపరచబడ్డాడు. ఆయన శ్రమలు పడ్డాడు కాబట్టి, అంటే క్రీస్తుతో సిలువ వేయబడ్డాడు కాబట్టి శ్రమలు అనుభవించాడు. అనేక సంఘాలను స్థాపించగలిగాడు, స్థాపించిన సంఘాన్ని స్థిరపరచాడు. అలాగే ఆయన క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారముగా తన జీవితంలో తను పలికినటువంటి మాట, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అలా నడుచుకుంటే ఈ రాత్రి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు వాటి కృప మనందరికీ అనుగ్రహించునుగా. నిజంగా మనం జ్ఞాపకం చేసుకు, ఈ స్థితి ఏ స్థితి నాది? నా ఎన్కౌంటర్ ఎలా జరిగింది? నా ఎన్కౌంటర్లో నేను నిజంగానే క్రీస్తుతో సిలువ వేయబడ్డానా? సిలువ వేయబడి క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘములో స్థిరత్వాన్ని, ఆ విశ్వాసంలో స్థిరత్వము కలిగి ఉంటే ధన్యుడవే, ధన్యురాలవే, ధన్యులమే. అలా కాక ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లులాగా ఒకవేళ మన జీవితం ఉంటే ఈ రాత్రి సరి చేసుకుందాం. ఆయన తప్పకుండా క్షమించి తన మార్గంలో మనల్ని జీవింపచేసే ప్రభువు కాబట్టి ఈ రాత్రి ఆయన దగ్గర మన హృదయము కుమ్మరించి, ప్రభువా రక్షించబడ్డాను కానీ నా జీవితం సరి అయిందిగా లేదు,
పౌలు అన్నట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అన్నట్లుగా లేదయ్యా. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చాను. నా జీవితాన్ని కూడా పౌలును స్థిరపరచినట్లుగానే నన్ను కూడా స్థిరపరచి, నేను కూడా నీ మార్గంలో స్థిరముగా నిలిచి నడుచుకునే ధన్యత, అట్టి కృప నాకు అనుగ్రహించమని మనందరం కూడా ఈరోజు అడుగుదాం ఆయన్ను. ఆయన్ని అడిగి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన కొనసాగటానికి ముందుగా మనందరము చేయవలసిన ఒక కార్యం, ఆయన సన్నిధిలో ముందు ఒప్పుకుందాం. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మనందరము కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకొని అక్కడికి విడిచిపెడదాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడదాం. శ్రమలు పడటానికి సిద్ధపడదాం. అన్ని ఆశీర్వాదాలే కోరుకుంటే ఎట్లా అండి? ఎప్పుడు మేల్లేనా? ఎప్పుడు దీవెనలేనా? క్రీస్తు కొరకు శ్రమలొద్దా? క్రీస్తు పడ్డ శ్రమలు ఎందుకొరకు? మన రక్షణ కొరకు. ఇప్పుడు మనల్ని శ్రమలలో ఏం శ్రమలు, ఆయన ఏం శ్రమలు పెడతాడు? అలా మనకు తెలియకుండానే వెళ్ళిపోయే శ్రమలే మనకు ఉండేటివి. ఎందుకంటే ఆ శ్రమలు కలిగించేవాడు ఆయనే. ఆయనకు తెలీదా నా నా బరువు ఎంత, నా భారం ఎంత, నా నా జీవితం ఎంత అనేది ఆయనకు తెలీదా? తెలుసు. నేను పడిపోయి కొట్టుకొని పోయి నాశనం అయిపోయే శ్రమలు నాకు పెట్టాడు. నా ప్రభు చాలా ప్రేమ కలిగినది వాడు. నా ప్రభు చాలా నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి ఈ రాత్రి ఒప్పుకొని ఒప్పుకొని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థనలో ముందుకు సాగితే మన ప్రార్థనలు మనం తప్పకుండా విజయాన్ని సాధించుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి అనుమతించునుగాక. ఆమేన్.